చెప్పాడు. అతని వలన జరిగినదంతా యథాతథంగా విన్నప్పటికీ వారు తమ భార్యలను వదిలివేశారు. దేవతలు స్కందుని బలపరాక్రమాలను గూర్చి విన్నారు. వారు పరస్పరం కలుసుకొని ఇంద్రుని వద్దకు వచ్చి, దేవరాజా, స్కందుని బలం సహించశక్యం కానిది. మీరు వెంటనే అతనిని సంహరించండి. మీరు అలా చేయకపోతే అతడే దేవతలకు రాజు అయిపోతాడు అని చెప్పారు. ఇంద్రునికి తన విజయం గురించి నమ్మకం లేకపోయినా ఐరావతం ఎక్కి దేవతలందరితో కలిసి స్కందునిపై దండెత్తాడు. అక్కడికి చేరి సమస్త దేవతలు భీషణ సింహనాదాలు చేశారు. ఆ శబ్దాన్ని విని కార్తికేయుడు కూడా సముద్రంలా పెద్దగా గర్జించాడు. ఆ మహానాదంతో దేవతల సైన్యం నిశ్చేష్టమైపోయింది. అది వ్యాకులపాటుతో సముద్రం వలె క్షోభించిపోయింది. దేవతలు తనను చంపడానికి రావడం చూసి ఆ అగ్నిపుత్రుడు కార్తికేయుడు కోపంతో తన ముఖం నుండి మండిపడుతున్న అగ్నిజ్వాలలను పంపించాడు. ఆ జ్వాలలు భయం